చిన్నపిల్లలప్పటి నుంచి రథం తిరణాలు జరుగుతూ ఉందండి ఈ ఊర్లో. అప్పుడు ఇంకా రాకాసు బుట్టలని ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఇంకా పక్కకు పోయినాయి అనమాట. ఇప్పుడు స్వామివారిని బాగా ఊరేగింపు చేస్తున్నారు. మేము చిన్నపిల్లప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు బాగా ఊరేగింపుగా తీసుకుని వచ్చేవాళ్ళు. ఇంకా జనం ఇంకా ఎక్కువగా వచ్చేవాళ్ళు అప్పుడు. ఇంకా మేము చిన్నపిల్లలప్పుడు. ఓం నమో నరసింహాయ నమః. మన చిలుకలూరుపేటలో ఎప్పటి నుంచో ఈ రథ సప్తమి అనేది జరుగుతుంది. అది 400 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. సో ఈ స్టోరీ వచ్చేసి ఒక ముస్లిం అతను భూమి తవ్వుతుంటే ఒక స్వామివారి విగ్రహం బయటపడింది అన్నమాట. సో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అని వెళ్తుంటే అక్కడ మన చిలుకలూరుపేట గడియార స్తంభం దగ్గర ప్రతిష్ఠించాలి అనుకుంటే సో స్వామివారు ఆయన్ని పూని ఇక్కడొద్దు పక్కన ఉన్న ఊర్లో ప్రతిష్ఠించాలి అని చెప్తే సో అలా ఆ స్టోరీ అలా జరిగిపోయింది. అయితే ఈ రథ సప్తమి ఎవ్రీ ఇయర్ ఇంతే ఘనంగా ఎంతో నమ్మకంతో చేస్తున్నారు. చాలా నచ్చుతుంది నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కొమరవల్లిపాడులో గ్రామంలో చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎక్కడ ఒక రైతుకు కాకరబాదు తవ్వుతుంటే స్వామివారు అక్కడ లభించారని ఒక చరిత్ర చెప్తుందండి. ఆ స్వామివారిని తీసుకొని వాళ్ళ ఊరిలో ప్రతిష్ఠించుకోవడానికి తీసుకెళ్తూ ఉండగా స్వామివారు ఈ కొమరవల్లిపాడు దాకా వచ్చే వరకు స్వామివారు ఇక్కడ నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి, నన్ను ఇక్కడే కొలువు ఉంటానని చెప్పేసి స్వామివారు 400 సంవత్సరాల క్రితం అని చెప్పడం వల్ల ఆ రైతులు అప్పుడున్న భక్తులందరూ కూడా కొమరవల్లిపాడులో లక్ష్మీనరసింహ స్వామివారిని ఆలయ ప్రతిష్ఠ చేసి ఆ 400 సంవత్సరాల నుంచి కూడా స్వామివారిని ఇక్కడ కొలుస్తున్నట్లు చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి కూడా ఈ రథోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం సో ఈ అవకాశం కల్పించిన చిలుకలూరుపేట స్పీడ్ న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్.